హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే రీసెంట్గా హైదరాబాద్కి వచ్చామండి. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి ఐకియాకి వెళ్ళాలని అనుకునేదాన్ని, కానీ అవ్వలేదు. ఈసారి ఐకియాకే వెళ్ళాలని పట్టుబట్టి అయితే నేను వచ్చేసాను అనమాట. ఐకియాలోకి రాగానే నేను చాలా ఓవర్ ఎగ్జైటెడ్ అయిపోయాను. ఎందుకంటే ఇవన్నీ చూసి కొనేసుకోవాలి, పట్టుకెళ్ళిపోవాలి అన్నంతగా ఫీల్ అయిపోయాను అనమాట. అంత బాగా నచ్చాయి. ముఖ్యంగా నాకు బాగా నచ్చినవి ఏంటంటే హోమ్ డెకార్ ఐటమ్స్ అనమాట. ఎందుకంటే మేము రీసెంట్గా హౌస్ కట్టుకున్నాం అనమాట. హౌస్లో నేను చాలా మంచిగా నా హౌస్ని ఆర్గనైజ్ చేసుకోవాలని చాలా ఉంది నాకు. అయితే నాకు కావాల్సినవి దొరకాలి అని ఆన్లైన్లో చాలా సెర్చ్ చేస్తున్నాను. చాలా థింగ్స్ అయితే నాకు ఇక్కడ కనిపించాయి అన్నమాట. కానీ మా వాళ్ళందరూ ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాము మంచిగా అని అన్నారు. ఎందుకంటే మాకు ఇప్పటికే చాలా లగేజ్ ఉంది. నెక్స్ట్ ఈవినింగ్ మాకు 5 o'clockకి ట్రైన్ అనమాట వైజాగ్కి. చాలా లగేజ్ ఉంది. మళ్ళీ ఇవన్నీ తీసుకుంటే మేము అది ఎక్స్ట్రా లగేజ్ అవుతుందని చెప్పి మా వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫ్రీగా కొనుక్కుందరు కానీ అని చెప్పి నన్ను కాంప్రమైజ్ చేసేసారు. ఇంకా నేను సైలెంట్ అయిపోయాను అనమాట. మా వారు కూడా అదే అన్నారు, మన ఇద్దరం వద్దాం మళ్ళీ అని చెప్పి. ఓకే అని చెప్పి నేను అలా కాంప్రమైజ్ అయిపోయాను. అయినా సరే మనకు ఆగదు కదా, ఇంకా కొన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం సరే పట్టుకెళ్ళగలిగేవి నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మిగతావన్నీ మైండ్ కార్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని చెప్పి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. కానీ వన్ డే అయితే సరిపోదు ఐకియాలో షాప్ చేయాలంటేని. మేము చాలా కంగారుగా అంటే చూసి వెళ్ళిపోదాం అన్నట్టుగా వచ్చాము. ఎందుకంటే మాకు టైం లేదు. అందుకనే ఒకసారి విజిట్ చేసి వెళ్ళిపోదాము, అన్నీ ఒకసారి చూద్దామని అయితే వచ్చామన్నమాట. చాలా బాగున్నాయి, అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసింది. మా వైజాగ్ కూడా ఐకియా వచ్చేస్తే బాగుండు అని అనిపించింది అనమాట. అప్పుడు ఈజీగా వైజాగ్లోనే మేము షాప్ చేసుకోవచ్చు కదా, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు మరి. మొత్తానికైతే అలా చూస్తున్నాను. వీడియో కూడా సరిగ్గా తీయలేకపోయాను, ఎందుకంటే టైం అయిపోతుంది. ఇంకా కంగారు పెట్టేస్తున్నారనమాట. అన్నిటికీ వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ మా వాళ్ళు ఎవరు కూడా కంగారు పెట్టేశారు. రా 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 అని చెప్పి ఇంక ఫాస్ట్గా మూవ్ అయిపోయాం అనమాట. ఏదో కొన్ని వాటికైతే నేను అలా షూట్ చేశాను. ఈ ఐకియాలో నాకు బాగా నచ్చింది అయితే కిడ్స్ జోన్ అనమాట. ఇంక ఈ టాయ్స్ని చూడగానే ఇంక పిచ్చెక్కిపోయాను. ఎందుకంటే టాయ్స్ అంటే అంత పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు అంటే ఎందుకో తెలియదు, నాకు చాలా చాలా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏదో ఒక బొమ్మ అయితే కొనుక్కుంటాను అనమాట. పండగలప్పుడు తీర్థాలు జరిగినా, లేకపోతే ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక బొమ్మ అయితే కొనుక్కుంటాను. మా ఇంటి నిండా చాలా బొమ్మలు ఉంటాయి అన్నమాట. మా వారు ఇంక తిట్టేశారనమాట, ఏమైనా కొంటే బాగోదు అని చెప్పి. ఇంట్లో ఉన్న బొమ్మలన్నీ ఏం చేసుకుంటావే, ఇంకే ఎక్కడ పెట్టుకుంటావు అని తిట్టేశారనమాట. నాకైతే చాలా నచ్చేసాయి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. ఏం చేస్తాము వద్దు అన్నప్పుడు మనం ఇంక వాళ్ళని ఎదిరించి అయితే నేను కొనలేను అనమాట. ఇంక తిట్టేస్తారు. ఇంక సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాను. ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలాసేపు మా వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయారు. ఒక ½ an hour అయితే నేను ఈ టాయ్స్ దగ్గర స్పెండ్ చేశాను అనమాట. అంత బాగా నచ్చేసాయి నాకైతే టాయ్స్, చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు ఏం కొనవలేదు నన్ను. ఇంకా ఆకలేసేస్తుంది అనమాట. మేము 2 అయిపోయింది, 11కి వచ్చాము. అలాగా కొంచెం తిరిగేటప్పటికే 2 అయిపోయింది. అంత ఫాస్ట్గా టైం రన్ అయిపోయింది. ఇది వచ్చి ఫుడ్ కోర్ట్ అనమాట ఐకియాలో. ఇంకా మన ఫుడ్ మనమే ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకోవాలి. మా కజిన్ చెప్పింది, ఇక్కడ ఫుడ్ మీకు నచ్చదు బయట తిందామని, ఎందుకంటే అది ఆల్రెడీ 2-3 times వచ్చిందనమాట. ఫుడ్ ఏం నచ్చదే మీకు అని చెప్తూనే ఉంది. అయినా మేము వినకుండా ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం, బయటికి వెళ్ళలేక. ఇంకా తినేద్దామని చెప్పి. నాకైతే ఈ బిర్యానీలు ఏమీ నచ్చలేదండి అస్సలు. నేనైతే ఏ రోల్స్ ఏవో తీసుకుందాము అని అనుకున్నాము, కానీ మా వాళ్ళు ఈ బిర్యానీలు ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. ఎక్కడికి వచ్చినాయి బిర్యానీలు అని చెప్పి నాకైతే అసలు కోపం వచ్చేసింది అనమాట. నాకైతే ఏం నచ్చలేదు ఫుడ్. ఏదో అలా తినేసాం. ఇంకా ఏం చేస్తాం మరి, మనీ వేస్ట్ చేయకూడదు కదా.
మళ్ళీ తినేసి ఇంకా తిరగడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము, వీడియో క్లిప్పింగ్స్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇవైతే రియల్ ప్లాంట్స్ అనమాట ఇవి. అలా తిరుగుతూ ఉన్నాము, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అప్పటికే ఇంకా అయిపోయిందనమాట, తిన్నాం కదా, ఇంకా తిరగడానికి అసలు ఇంకా ఓపిక కూడా రావట్లేదు. అలా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం. వీళ్ళేమో కంగారు పెట్టేస్తున్నారు, తొందరగా ఫాస్ట్గా చూసేద్దామని. ఇంకా నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ పోయిందనమాట. ఎందుకంటే ఏం కొనొద్దని అన్నారు కదా, ఇంక ఇంట్రెస్ట్ పోయింది. కొనుక్కోమంటే మాత్రం మామూలుగా చెలరేగిపోతాను, ఇంకా కొనొద్దనేటప్పటికి అంత ఇంట్రెస్ట్ అంతా పోయిందనమాట. సరే చూద్దాంలే, చూసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా తీసుకుందాము అని చెప్పి నేను ఇంకా అలా వీడియో తీసుకుంటా వెళ్ళిపోతున్నా. ఫాస్ట్గా వీడియో తీసేస్తున్నాను అనమాట. అందుకే ఏది కూడా సరిగా అంతగా కనిపించట్లేదు. ఇక్కడ డోర్ మ్యాట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. డోర్ మ్యాట్స్ అయినా కొనుక్కుంటానంటే అవి కూడా కొనవ్వలేదు నన్ను. నెక్స్ట్ టైం అని చెప్పి నన్ను అలా ఆపేశారు. మొత్తానికి చుట్టూ ప్రదక్షిణ చేసి ఏమీ చూడలేదు, నిజంగా చెప్పాలంటే ఏది క్లియర్గా చూడలేదు. మొత్తం ప్రదక్షిణ చేసి బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చామన్నమాట. బిల్లింగ్ కూడా మనమే చేసుకోవాలి. బిల్ చేస్తున్నాం అనమాట. ఏదో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం, మా కజిన్ మేము అందరం కలిసి మొత్తానికి ఒక 7,000 అయితే బిల్ చేసాము. నాది పర్సనల్గా అయితే 750 రూపీస్ అయింది. ఇవి తీసుకున్నాను, డొక్కులు డోళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఇలాంటివే కదా నచ్చుతాయి తొందరగానే. సో ఏవో చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట, బౌల్స్ అలాంటివి, స్పూన్స్ కొంచెం పర్వాలేదు తేలిగ్గా ఉంటాయని చెప్పి అవి తీసుకున్నాను అనమాట. మొత్తానికి నా బిల్ అయితే 750 రూపీస్ అయింది. మా కజిన్ అయితే చైర్స్ ఏవేవో కొన్నది, తను ఇక్కడే ఉంటుంది అనమాట, హైదరాబాద్లోనే. సో తను చైర్స్ అవి కొనుక్కుందనమాట. మొత్తానికి ఐకియాకి బై ఎగ్జిట్ అయిపోతున్నాము. వెళ్ళేటప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్స్ కనిపించాయి, మన కళ్ళల్లో ఐస్ క్రీమ్స్ పడ్డాయి, అవి కూడా కొనేసుకున్నాను అనమాట. కానీ ఐస్ క్రీమ్స్ కూడా చాలా అంటే చాలా అసలు బాగాలేదు నిజం చెప్పాలంటేని. మ్యాంగో ఫ్లేవర్ అనమాట, అస్సలు బాగాలేదు. ఇంకేదోలా తినేసి మొత్తానికైతే బాయ్ ఐకియా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.